నమస్కారం వీబీ న్యూస్ కి స్వాగతం. అద్భుత దివ్య బాలయేసు మహోత్సవములు బాపులపాడు జనవరి 30. వీబీ న్యూస్ డిజిటల్ మీడియా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం 2025 జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తారీఖులలో శుక్రు, శని, ఆదివారాలలో విజయవాడ పీఠం, హనుమాన్ జంక్షన్, జ్యోతినగర్ విచారణ నందు అద్భుత దివ్య బాలయేసు మహోత్సవములు నిర్వహించడం జరుగుతుందని రెవరెండ్ ఫాదర్ చేబ్రోలు జోసెఫ్ తంబి, విచారణ గురువు, జేఎంజే సిస్టర్స్ ఉపాధ్యాయ ఉపదేశకులు, పారిస్ కౌన్సిల్, విన్సెంట్ డి పాల్ సొసైటీ, మర్యాదళం సంఘ పెద్దలు, బాలయేసు యూత్ మరియు విశ్వాసులు, జ్యోతినగర్ విచారణ వారు తెలియజేశారు. ఈ దివ్య బాలయేసు మహోత్సవములు నందు వివిధ కార్యక్రమాలలో భాగంగా 31 జనవరి 2025 శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి బాలయేసు స్వరూపంతో పెరికేడు ఇందిరానగర్ గట్టు వరకు ఊరేగింపు నిర్వహించి అనంతరం పరిశుద్ధ జపమాల, దివ్య బలి పూజ, రెవరెండ్ ఫాదర్ మోన్సిన్యోర్ మెసపాం గాబ్రియేలు పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం బాలయేసు యూత్ గాయక బృందం సాంస్కృతిక కార్యక్రమం నిర్వహిస్తారు. 1 ఫిబ్రవరి 2025 శనివారం మధ్యాహ్నం 3 గంటల నుండి బాలయేసు స్వరూపంతో ఇందిరానగర్ అప్పనవీడు గ్రామాలలో ఊరేగింపు నిర్వహించి జపమాల, సమిష్ట దివ్య పూజా కార్యక్రమం, మహాగణ తెలగతోటి జోసెఫ్ రాజారావు నేత్రాసనం, పీఠాధిపతులు మరియు పలువురు గురువులచే సమర్పణ కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం పీఠాధిపతులకు సన్మానం చేసి సాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా కళారత్న సివిస్టర్ వారు మిమిక్రీ ప్రోగ్రాం నిర్వహిస్తారు. 2 ఫిబ్రవరి 2025 ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి పెరికిడు సహాయ మాత మందిరం నుండి హనుమాన్ జంక్షన్ పురవీధులలో అద్భుత దివ్య బాల యేసు స్వరూపంతో గొప్ప ఊరేగింపు. అనంతరం రెవరెండ్ ఫాదర్ వల్లే విజయ జోజీ బాబు, రెవరెండ్ ఫాదర్ పసల థోమస్ మరియు పలువురు గురువులచే సమిష్ట దివ్య బలి పూజ మరియు జ్యోతినగర్ విచారణ గాయక బృందంతో పాటల కార్యక్రమం నిర్వహణ. అనంతరం పెరికిడు లారీ వర్కర్స్ వారిచే బాణసంచా కాలుస్తారు. అదే రోజు ప్రేమ విందు ఏర్పాట్లు ఉన్నాయని, అనంతరం బీద లాజరు, ధనవంతుడు గొప్ప బైబిల్ నాటకం, కీర్తిశేషులు గుమ్మడి జయరాజు కుమారుడు జీవన్ కుమార్ బృందంతో నాటక ప్రదర్శన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నామని రెవరెండ్ ఫాదర్ చేబ్రోలు జోసెఫ్ తంబి తెలియజేశారు. సుజన కుటుంబం 2,000 రూపాయలు. భోజనాల ప్రాంగణం అంతా మన జేఎంజే జూనియర్ కాలేజీ యాజమాన్యమే సరిపోతాం.